హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా 10 మినిట్స్లో చేసుకునే రవ్వ హల్వా అనేది ఎలా తయారు చేయాలో చూద్దాం. సో ఇప్పుడు రవ్వ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. సో ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది వేడెక్కిన తర్వాత ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ వచ్చేసి జీడిపప్పు, ద్రాక్ష తీసుకున్నానండి. ఈ 2 డ్రై ఫ్రూట్స్ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ మీరు కావాలంటే బాదం పప్పు తీసుకోవచ్చు, ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకొని మనము ఇక్కడ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. మళ్ళీ అదే బాండీలో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇక్కడ 1 కప్పు రవ్వ తీసుకోవాలండి. ఇక్కడ నేను ఉప్మా రవ్వ తీసుకున్నాను. మీరు ఎలాంటి రవ్వ అయినా తీసుకోవచ్చు, గోధుమ రవ్వ కానీ, ఉప్మా రవ్వ కానీ, బొంబాయి రవ్వ కానీ ఏదైనా తీసుకొని చేసుకోవచ్చు అండి. ఈ రవ్వ అనేది నేతిలో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే బాండీలో 1 కప్పు రవ్వకి 5 కప్పుల వాటర్ని తీసుకోవాలండి. సో ఇక్కడ ఎలాంటి రవ్వ తీసుకున్నా, బొంబాయి రవ్వ కానీ, గోధుమ రవ్వ కానీ ఎలాంటి రవ్వ తీసుకున్నా 1 కప్పు రవ్వకి 5 కప్పుల వాటర్ని తీసుకోండి. ఇక్కడ మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి. వాటర్ అనేది బాయిల్ అవనివ్వాలి. సో ఇక్కడ మూత పెట్టుకొని వాటర్ని బాయిల్ చేసుకోండి. ఈ వాటర్ బాయిల్ అయ్యే లోపల మరొక బౌల్ తీసుకొని 1 కప్పు రవ్వకి 1.5 కప్పు బెల్లం తురుము తీసుకోవాలి. ఈ బెల్లం తురుములోకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ బెల్లం బదులు మీరు షుగర్ కూడా తీసుకోవచ్చు, కానీ బెల్లం అనేది హెల్తీ కదండి. సో ఇక్కడ స్టవ్ మీద పెట్టుకొని బెల్లం అనేది వాటర్లో పూర్తిగా కరిగిపోయేంత వరకు బాయిల్ చేసుకోవాలండి. ఇలా కరిగిపోతే సరిపోతుంది, ఎలాంటి పాకం అనేది అవసరం లేదండి. సో ఇంతటితో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వాటర్ బాయిల్ అయినదో చూద్దాము. సో వాటర్ బాయిల్ అయినాయి కదండి. ఇక్కడ మనము ఆల్రెడీ రవ్వ అనేది ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ రవ్వ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని వాటర్లో కలుపుకోవాలండి. రవ్వ అనేది ఎలాంటి ఉండలు కట్టుకోకుండా కలుపుకోవాలండి. సో ఇలా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. సో పూర్తిగా వేసేసి ఈ రవ్వ అనేది వాటర్లో ఒక 2-3 మినిట్స్ బాగా కలుపుకోవాలండి. సో ఎలాంటి ఉండలు కట్టుకోకుండా బాగా కలుపుకోవాలి. సో ఇక్కడ మంట అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. సో ఇక్కడ ఉండలు కట్టుకోకుండా అలాగే అడుగంటుకోకుండా వాటర్లో రవ్వని బాగా కలుపుతూనే ఉండాలండి. సో కొద్దిసేపటికి రవ్వ అనేది వాటర్లో బాగా కుక్ అయిపోయి ఉంటుందండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుక్ అయిన తర్వాత సో మనం ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కదండి, బెల్లం వాటరు ఇక్కడ వడగట్టుకొని తీసుకోవాలండి. బెల్లం వాటర్ని సో ఈ రవ్వలో యాడ్ చేసుకోవాలి. కుక్ అయిన రవ్వలో యాడ్ చేసుకోవాలండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ రవ్వలో బెల్లం వాటర్ అనేది పూర్తిగా కలిసిపోయేటట్లు కలుపుకోవాలండి. సో బెల్లం వాటర్ అనేది అడుగుకి వెళ్ళిపోయి ఉంటాయి, అవి అంతా పూర్తిగా రవ్వలోకి కలిసిపోయే విధంగా కలుపుకోవాలండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత తీసి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ యాడ్ చేసుకోండి. సో ఇంతటితో ఎంతో టేస్టీ అయిన రవ్వ హల్వా తయారైపోయిందండి. సో నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. సో ఎంతో టేస్టీ అయిన రవ్వ హల్వా రెడీ అయిందండి. సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.